హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు మై న్యూ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో వచ్చేసి సింపుల్ అండ్ టేస్టీగా బెండకాయ ఫ్రై చేసి చూపిస్తాను. ముందుగా బెండకాయ ఫ్రై కోసం ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పల్లీలు యాడ్ చేయండి. పల్లీలు మంచిగా అలా కలుపుతూ దూరగా ఫ్రై చేసుకోండి. పల్లీలు కాస్త క్రిస్పీగా అయ్యాక తీసి పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు ఇదే వేడి నూనెలోకి పోపు గింజలు యాడ్ చేసుకోండి. పచ్చిమిర్చి వేయండి అందులోకి. మిర్చి ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోండి టేస్ట్ కోసం. ఇప్పుడు అందులోకి మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ యాడ్ చేయండి. ఆనియన్స్ అలా కలుపుతూ మంచిగా ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత అందులోకి కొంచెం టర్మరిక్ పౌడర్ యాడ్ చేయండి. ఆనియన్స్ కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులోకి మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న బెండకాయలను యాడ్ చేసుకోండి. ఇక్కడైతే నేను 1/2 kg బెండకాయ తీసుకున్నాను. ఫస్ట్ బెండకాయ వేయగానే స్టవ్ ఒక 2 minutes హై ఫ్లేమ్లో ఉంచుకొని అలా కలుపుతూ ఫ్రై చేసుకోండి. స్టవ్ మనం మీడియం ఫ్లేమ్లో పెట్టేస్తే ఏమవుతుందంటే బెండకాయ కొంచెం జిగురుగా ఫామ్ అవుతుంది. బెండకాయ మంచిగా ఫ్రై అయిన తర్వాత అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయండి. పేస్ట్ యాడ్ చేసి మంచిగా మళ్ళీ ఒక 2 minutes ఫ్రై చేసుకోండి. బెండకాయ ఫ్రై అయిన తర్వాత మన టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ అండ్ కారం యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఉప్పు కారం వేసాక మళ్ళీ ఒకసారి కలుపుకోండి. బెండకాయ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న పల్లీలను యాడ్ చేసుకోండి. ఒకసారి మొత్తాన్ని కలుపుకోండి. మొత్తం ఒకసారి ఫ్రై చేసుకున్నాక కొంచెం ధనియాల పొడి యాడ్ చేయాలి. అంతే అండి, ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది. లాస్ట్కి కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మన ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి.